అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా కరెంటు ఛార్జీలపై మా పార్టీ ఉద్యమిస్తూ ఉన్నాం. 6 మాసాలు కాలేదు, ఇప్పటికి 7వ మాసం నడుస్తూ ఉంది. 15,000 కోట్ల 15,485 కోట్ల భారాన్ని ప్రజలపైన మోపడానికి సిద్ధమయ్యాడు. ప్రజలపైన పెను భారాన్ని మోపడం, మళ్ళీ అబద్ధాలు చెప్తూ మళ్ళీ నేను ఎక్కడ భారాన్ని మోపలేదని చెప్పి ఉటంకించడం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. మనం ఎన్నో వాగ్దానాలు, సూపర్ 6లని ఎలక్షన్లో మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అది నిజమేనేమో అని చెప్పి ప్రజలు నమ్మి ఆ రోజు ఓట్లేస్తే, ఈరోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత సూపర్ 6ల మాటే ఊసెత్తకుండా మాట దాటవేస్తూ మా మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా జగన్మోహన్ రెడ్డి వద్ద ఉన్నటువంటి నాయకుల పైన ఎన్నో రకాలుగా బాణాలు వేస్తూ డైవర్షన్ రాజకీయాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా నా పైన కూడా బుడ్డా రాజశేఖర రెడ్డి గారు గతంలో వర్ధన్ బ్యాంకులో దోచుకున్నాను, ఎన్నో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు దిగమిగాడని చెప్పాడు. 7 మాసాలు అవుతా ఉంది. ఎప్పుడు జైలు వేపిస్తావా బాబు అని నేను ఎదురు చూస్తూ ఉన్నా. నన్ను జైలు ఎప్పుడు వేపిస్తావు, నేను ఎప్పుడు జైలుకి వెళ్దామా అని నేనున్నా. మళ్ళీ తేల్చాలి కదా. ఏదో పబ్బం గడుపుకొని బురద తల్లి ఏదో రకంగా అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజలను దోచుకుంటున్నది మీరు చేస్తున్నట్టు ప్రజలు నమ్మే ఎలక్షన్లు వస్తే చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జమిలిగిన వస్తే నీకు బొమ్మ మారిపోతుంది. మీకు అంతా జమిలి వచ్చిందంటే మీకు బొమ్మ తిరిగిపడడం ఖాయం. మళ్ళీ వచ్చే నెల 3-4 తారీఖుల్లో విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ పైన పోరాటం చేస్తాం. విద్యార్థులకు బాసటగా నిలుస్తాం. అన్ని వర్గాలకు బాసటగా నిలవాలన్నదే మా యొక్క నాయకుని లక్ష్యం. ఎవరిని మేము నిద్రపోనీయం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.